భూములు 1,67,000 చదరపు అడుగుల ఇళ్ల స్థలాలు. హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సుమారు 40 ఇళ్లు, ఇళ్ల స్థలాలు. గోవాలో విల్లా, మహారాష్ట్రలో గెస్ట్ హౌస్. హైదరాబాద్, భువనగిరి, నల్గొండ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో వ్యాపార సముదాయాలు. సుమారు 2 కేజీల బంగారం, వెరసి మార్కెట్ రేటు ప్రకారం సుమారు 1,200 కోట్ల విలువ. ఇవి గ్యాంగ్స్టర్ నయీం, అతని బినామీల పేరిట ఉన్న ఆస్తులు. నయీం, అతని బినామీల ఆస్తుల విలువను ఆదాయ పన్ను శాఖ అంచనా వేసింది. వాటిని అటాచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆస్తుల అటాచ్మెంట్ కు అనుమతి కోరుతూ ఢిల్లీలోని అడ్జుడికేటింగ్ అథారిటీలో ఐటీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి ఆదాయ మార్గం లేకపోయినా సెటిల్మెంట్ల పేరిట పెద్ద మొత్తంలో విలువైన భూములను సంపాదించాడు అని అధికారులు నిర్ధారించారు. కిడ్నాప్లు, బెదిరింపులు, సెటిల్మెంట్లు, భూ కబ్జాలతో నయీం సంపాదించిన ఆస్తులు అతని బినామీల పేర్ల మీద ఉన్నాయని గుర్తించారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత సిట్ నిర్వహించిన దర్యాప్తులో గుర్తించిన అంశాల్ని ఐటీ అధికారులు సేకరించారు. సిట్ నివేదిక ప్రకారం తాము గుర్తించిన ఆస్తులు అనధికారికమైనవి, వాటికి ఆదాయ పన్ను చెల్లించలేదు అని నిగ్గు తేల్చారు. బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. నల్లగొండతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఆస్తుల్ని సీజ్ చేశారు. విచారణ అనంతరం త్వరలోనే ఆయా వ్యక్తుల్ని ఐటీ శాఖ స్వాధీనం చేసుకోనుంది. మరోపక్క సిట్ సేకరించిన ఆధారాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్నగర్లో 2016 ఆగస్టు 9న పోలీసులు నయీంను ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ రాష్ట్ర వ్యాప్తంగా 197 కేసులు నమోదు చేసింది. ఆయా కేసుల్లో 125 మంది నయీం అనుచరుల్ని అరెస్టు చేసింది. నయీంతో సంబంధాలు కలిగి ఉన్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రస్తుత మాజీ పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు మొత్తం 878 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించింది. నయీం ఎన్కౌంటర్ జరిగిన షాద్నగర్లోని మిలీనియం టౌన్షిప్లోని ఇల్లు నయీం బావమర్ది సాజిద్ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. బంధువులు, గ్యాంగ్ సభ్యులే బినామీలుగా నయీం రిజిస్ట్రేషన్లు చేయించినట్లు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో బహిర్గతమైంది. అలాగే నయీం ఇంట్లో పట్టుబడ్డ వంట మనిషి ఫర్హానా పేరిట హైదరాబాద్, సైబరాబాద్తో పాటు రంగారెడ్డి, నల్లగొండలో సుమారు 30 నుంచి 40 ఇళ్లు, ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఒక్క ఫర్హానా పేరుతో ఉన్న ఆస్తుల విలువ 100 కోట్లుంటుందని సమాచారం. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో నయీంకు స్థిరాస్తులున్నట్లు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. 1,015 ఎకరాల భూములు, 1,67 ఎకరాల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాల్ని సిట్ గుర్తించింది. హైదరాబాద్లోని నయీం డెన్లో నిర్వహించిన సోదాల్లో 2,8,52,400 రూపాయల నగదుతో పాటు దాదాపు 2 కిలోల బంగారు ఆభరణాలు, 873 గ్రాముల వెండి వస్తువులు, 258 సెల్ ఫోన్లు, వేర్వేరు వ్యక్తుల పేర్లతో ఉన్న 203 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పేలుడు పదార్థాలు, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.